ఓం గురవే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. మీరు ఒక మంచి ఇంటి నిర్మాణం చేయాలి అనుకుంటే ఒక మంచి వాస్తు సిద్ధాంతం పిలుస్తారు. అలాగే మీ జాతకం, అలాగే మీ యొక్క రాశి, మీ నక్షత్రం, మీకు ఏ దిశలో ఉన్నటువంటి ద్వారం కలిసి వస్తుందో అని అడిగి చక్కని ఆయాది గణితంతో మంచి 100% వాస్తు ప్లాన్ తీసుకొచ్చుకొని ఇల్లు నిర్మిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి నిర్మాణం చేసిన ఇళ్ళల్లో ఉండేటువంటి వారు కూడా అందరూ సంతోషంగా ఉన్నారంటే ఖచ్చితంగా సంతోషంగా లేరనే చెప్పాలి. అదేంటంటే మంచి మంచి వాస్తు సిద్ధాంతాన్ని పిలిపించాము, 100% వాస్తు ప్లాన్ తీసుకున్నాము, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మంచి ఇంటిని నిర్మాణం చేశాము, ఇంకా ఏం చేయాలి మేము అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో కూడా అనేక సమస్యలు ఉంటాయి. అదేవిధంగా నిర్మాణంలో సగంలో ఆగిపోయి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పని పూర్తవకుండా ఉండిపోయిన ఇళ్ళు కూడా చాలా ఉన్నాయి. అటువంటి ఇళ్ళన్నీ కూడా మనం పరిశీలన చేసినప్పుడు వాస్తు ప్రకారం మంచి ప్లాన్ ఇచ్చారు. అదేవిధంగా ఆ ఇంట్లో వాళ్ళ జాతకరీత్యా జన్మరాశి ప్రకారం, నక్షత్ర ప్రకారం కూడా వాళ్ళకి తగ్గట్టు ప్లాన్లు అనేవి ఇస్తూ ఉంటారు. అయితే మరి ఎందుకు సమస్యలు వస్తాయంటే ఈ రోజుల్లో ఎవరు కూడాను సరైన ఇంటి నిర్మాణంలో సరైన పద్ధతులు పాటించట్లేదు. ఏంటి ఆ పద్ధతులు అంటే, పూర్వకాలంలో మనకి వాస్తుశాస్త్రం చెప్పినట్టు మనం ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ముఖ్యంగా 6 అడుగులు మట్టి తొలగించి మరలా మనం కొత్త మట్టిని తీసుకొచ్చి అందులో పునాదులు, పిల్లర్స్ వేసి నిర్మాణం చేయమని చెప్తూ ఉంటారు అనుభవజ్ఞులైనటువంటి మంచి వాస్తు శాస్త్రవేత్తలు. అయితే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, కొంతమంది తక్కువ డబ్బుల్లో ఖర్చు అవుతుంది కదా అని ఎక్కడెక్కడో పాత సామాన్లు కొనుక్కొచ్చి ఎక్కడైనా ఒక ఇల్లు పడగొడుతూ ఉన్నప్పుడు ఆ ఇంటి నిర్మాణంలో ఉన్నటువంటి పాత వస్తువులు కొన్ని తీసుకొచ్చి ఈ నూతనంగా నిర్మిస్తున్నటువంటి ఇంటి నిర్మాణంలో వాడటం జరుగుతుంటుంది. ఆ పాత ఇల్లు నిర్మాణంలో ఏవైతే కొన్ని మనం కొనుక్కొని తీసుకొచ్చి మన ఇంట్లో వాడేటప్పుడు అవి కొన్ని నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ వారి ఇంట్లో ఏం జరిగిందో ఏంటో అని మనకు తెలియదు కాబట్టి అవి కొన్ని దోషాన్ని ఇస్తాయి. ఒకవేళ మీరు పాతింటి సామాన్లు కొనుక్కొని మీరు నిర్మిస్తున్నటువంటి ఇంటిలో కానీ ఒకవేళ అవి వాడాలి అని మీకు అనిపిస్తే అందుకు ఏం చేయాలి అనేది ప్రత్యేకంగా నేను మీకు సలహా చెప్తాను. మీరు నా నెంబర్కి కానీ ఫోన్ చేస్తే కనుక, ఎందుకంటే అందరూ ఇప్పుడున్నటువంటి ఆకాశాన్ని అంటే ధరల్లో చూస్తే కొత్త ఇల్లు కట్టడం అనేది కళ అయిపోతుంది సామాన్యుడికి. కాబట్టి వీలైనంత వరకు పాత సామాన్లు ఇంటి నిర్మాణంలో వాడకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని అతి తక్కువలో ఇంటి నిర్మాణం ఏ విధంగా చేయొచ్చో అనేటువంటి సలహాలు నేను మీకు ఇస్తాను. అదేవిధంగా కొంతమంది చూస్తే మేము వద్దండి పాత సామాన్లు వాడద్దు, పాత ఇంటి నిర్మాణంలో వాడినటువంటి వస్తువులు ఏమి వాడద్దు అని చెప్పిన కొంతమంది వినరు, అవి వాడుతూ ఉంటారు. ఇది కాకుండా మరి కొంతమంది అయితే నిర్మాణం చేసేటప్పుడు మట్టిని తొలగించేటప్పుడు పాత ఇంటిని పడగొట్టేటప్పుడు ఆ పాత ఇంటి తాలూకు పునాది రాళ్ళు అవన్నీ అందులోనే ఉంటాయి, అలా ఉంచేస్తారు. అవి కూడాను అవన్నీ ఎందుకు తీయడం, మళ్ళీ మనం మట్టి వేసి తప్పేస్తాం కదా, దీనివల్ల మనకేమీ ఇబ్బంది ఉండదులే, బయటికి కనబడవు కదా అని కొంతమంది తప్పులు చేస్తుంటారు. ఆ పాత ఇంట్లో పునాదులు కూడా అలాగే వదిలేస్తూ ఉంటారు. అదేవిధంగా పాత ఇల్లు పడగొట్టేటప్పుడు దానికి సంబంధించినటువంటి
సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది. ఆ సెప్టిక్ ట్యాంక్ను కూడా సరిగా క్లియర్ చేయరు. పైపైన ఆ సెప్టిక్లో ఉన్నటువంటి వ్యర్థాలను తోడిస్తారు, కానీ మళ్ళీ అందులో ఏదో మట్టి పోసి ఫిలప్ చేసేస్తారు. అది కూడా చాలా తప్పు. ఎప్పుడైనా సరే ఒక సెప్టిక్ ట్యాంక్ తొలగించాలనుకున్నప్పుడు దాని చుట్టూ మనం సిమెంట్ వరలేస్తాం కదా, ఆ సిమెంట్కి సంబంధించిన ఒక పెంకు కూడా, కనీసం 1 ఇంచు పెంకు కూడా అందులో ఉండకూడదు. అది శుభ్రం చేసిన తర్వాత అందులో కాస్త గోమూత్రం వేసి, కాసి జలం వేసి, పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకొని మా ఇంటికి సహకరించండి అని చెప్పి మనం దండం పెట్టుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పినట్టు 6 అడుగులు మట్టి తీయాలి అంటే ఈ రోజుల్లో అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఏదో పైన కొంత మట్టి లాగించేసి వెంటనే పునాదులు భీములు వేసేస్తూ తొందరగా నిర్మాణం చేస్తూ ఉంటారు. అలా అటువంటి ఇంటి నిర్మాణంలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడి నుంచి విదేశాల నుంచి కూడాను ఇంటీరియర్ డిజైన్స్ యొక్క పరికరాలు తెచ్చి ఇల్లంతా కూడా అమర్చుకుంటారు. ఎవరైనా చుట్టాలు బంధువులు వస్తే మేము పలానా దేశం నుంచి ఈ స్టోన్ తెప్పించాం, పలానా దేశం నుంచి లైట్లు తెప్పించాం, పలానా దేశం నుంచి ఫర్నిచర్ తెప్పించాం, ఇటువంటివన్నీ కూడా గొప్పగా చెప్తూ ఉంటారు. కానీ అటువంటి ఇళ్లలో నిజంగా చెప్పాలంటే ఆ కుటుంబ సభ్యుల మధ్యన సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, ఎవరికి వారు ఏమైనా తీరే అన్నట్టు ఉంటూ ఉంటాయి. అటువంటి ఇళ్లలో బయటికి చెప్పలేని మనోవేదనలు ఉంటాయి, మానసిక సంఘర్షణలు ఉంటాయి. అదేవిధంగా ఆ యొక్క ఫ్యామిలీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మధ్యన చిన్న గొడవలు లాంటివి వస్తూ అవి పెద్దగా మారుతుంటాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే మనం ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఆ యొక్క స్థలాన్ని సరిగా శుద్ధి చేయకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు అనేవి వస్తాయి. ఆ శుద్ధి చేయాలంటే మరి ఈ రోజుల్లో 6 అడుగుల మట్టి తీసి అవతల పడి కొత్త మట్టి తెచ్చేంత ఓపిక చేయట్లేదు. ఎందుకంటే దానికి మళ్ళీ ఇంటి నిర్మాణాన్ని పెట్టి ఒక 100 గజాలు ఇల్లు అనుకోండి, ఇంత మట్టి తీసి కొత్త మట్టి వేయాలంటే దాదాపు 2 నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఓన్లీ మట్టి కోసం. ఇంత ఖర్చు ఎవడు పడతారులే మనకెందుకు పైన లాగించి పెట్టేసుకుని కొంతమంది ఉంటారు. అదే 200 గజాలు, 300 గజాలు, 400 గజాలు ఇంటి నిర్మాణం చేసేవాళ్ళు నిజంగా 6 అడుగులు మట్టి తీసి మళ్ళీ కొత్త మట్టి వేయాలంటే వాళ్ళకు దగ్గర 10 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఇంత ఖర్చు ఎందుకు, ఇదంతా కూడా అనవసరమైన ఖర్చు అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ ఇదంతా చాలా తప్పు. అయితే సరే, జరిగిందేదో జరిగిపోయింది. మంచి వాస్తు ప్లాన్లను తీసుకొచ్చాము, మంచి ఇంజనీర్ని తీసుకొచ్చాము, ఇల్లు కట్టేస్తాము, అన్నీ అయిపోయినాయి అనుకుంటారు. కానీ మరి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ సమస్యలన్నీ ఎలా మరి తొలగించాలంటే మొట్టమొదటిగా ఒకవేళ మీరు ఇంటి నిర్మాణం చేయకుండా ఉంటే కనుక ఆ స్థలాన్ని అందులో ఏమి దోషం ఉంది అనేది మనం పరీక్షించాలి. అలాగా ఆ స్థలంలో దోషాలు ఏమైనా తెలియాలంటే మీరు మీ యొక్క స్థలం ఫోటోని నాకు పంపించండి, అలాగే మీ ఫోటోని పంపించండి. అదేవిధంగా ఒకవేళ నిర్మాణం అయిపోయి ఉన్న ఇల్లు ఉంటే కనుక ఆ ఇంట్లో సమస్యలు ఉంటే కనుక, లేకపోతే అవసరం లేదు. ఒకవేళ సమస్యలు వస్తున్నాయి, కుటుంబ సభ్యుల మధ్యన అని మీకు అనిపిస్తే కనుక ఆ ఇంటి ఫోటోని పంపించండి. అదేవిధంగా మీ యొక్క ఫోటోని కూడా పంపించండి. ఆ ఇంట్లో ఏం దోషం ఉంది, ఏ విధంగా ఆ యొక్క స్థలంలో ఏం దోషం ఉంది, నిర్మాణమైనటువంటి ఆ ఇంట్లో ఏం దోషం ఉంది, ఇవన్నీ కూడా ఆ ఇంటి స్థలాన్ని 16 విభాగాలుగా విభజించి మేము దాని మీద స్టడీ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ నేను మీ ఊరు రావాలంటే ప్రత్యేకంగా ఛార్జీలు అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు నాకు ముందుగా ఫోటో పంపిస్తే సమస్యలు ఏమున్నాయనేది నేను మీకు చెప్తాను. ఆ పైన నేను చెప్పేటువంటి ఇంటి చికిత్స ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకోకపోవడం అనేది మీ చేతుల్లో ఉంటుంది. అలాగనే మిమ్మల్ని మోసం చేయాలని కానీ మీ దగ్గర మీకు ఏవేవో లేనిపోని కబుర్లు చెప్పి డబ్బులు గుంజాలని కానీ నా యొక్క అభిప్రాయం కాదు, అది నా ఉద్దేశం కూడా కాదు. అదేవిధంగా మీరు ఎవరైనా సరే ఏలూరులో ఉంటే నన్ను సంప్రదించవచ్చు. అదేవిధంగా ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా నన్ను ఏలూరు వచ్చి కలిసి వాస్తు సలహాలు మీరు పొందవచ్చు. నేను ఏలూరులోని చదుమిల్ల ఆర్టీఓ ఆఫీసు పరిసర సమీపంలో ఉంటాను. అలాగే ఏలూరులో కానీ ఏలూరు చుట్టుపక్కల కానీ ఎవరికైనా సరే ఇండిపెండెంట్ హౌసెస్ కావాలన్నా, స్థలాలు కావాలన్నా, అపార్ట్మెంట్ల ఫ్లాట్స్ కావాలన్నా, మరియు నూతన గృహ నిర్మాణం చేయించాలన్నా మా దగ్గర అందుకు తగిన పరివారం ఉంది, మేస్త్రులు ఉన్నారు. అదేవిధంగా మీ ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేసి మంచి క్వాలిటీ గల కబోర్డ్స్, అలాగే
ఫాల్ సీలింగ్స్ వంటివన్నీ కూడా మేము చేసి మీకు అప్పచెప్తాం సకాలంలో. మీకు కానీ ఇటువంటి ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా ఫోన్ నెంబర్కి సంప్రదించండి. అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, మరియు బెల్ కొట్టండి. మంచి వీడియోకి ముందుకు వస్తాను. అదేవిధంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓం శ్రీ మాత్రే నమః.